ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, 119వ కీర్తన ఎంతో చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కీర్తనలో నుంచి మరి ఇప్పుడు 36, 37, 38 వచనాలు మనం ధ్యానం చేద్దాం. లోభం తట్టు కాక నీ శాసనములు తట్టు నా హృదయం త్రిప్పుము, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గములలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రతిరోజు నువ్వు మాట్లాడుతున్న ప్రతి వాక్యమును బట్టి మేము బలపడుతున్నాం. ఈ వాక్యము ద్వారా మరొకసారి మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. భక్తుడైన కీర్తనాకారుడు అంటున్నాడు, లోభము తట్టు కాక. లోభము అంటే పిసినారిగా ఉండి ధనం వైపుకే కాకుండా నీ శాసనముల తట్టు నా హృదయం త్రిప్పము. కొన్ని వాక్యాలు మనం పాటించడానికి ఈ ధనాశ అనేది ఆటంకంగా ఉంటుంది మనుషులకి. ఎందుకంటే ధనాశ పోతేనే తప్ప, లేకపోతే ధనాన్ని ఆశించి మోసాలు చేయటం, అబద్ధాలు ఆడటం ఇవన్నీ ఉంటాయి. అప్పుడు మనము దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను మేరుతాం. అందుకని అంటున్నాడు, లోభము తట్టు కాక నీ శాసనములు తట్టే నా హృదయాన్ని త్రిప్పు ప్రభా అని ఈ కీర్తనకారుడు దేవుణ్ణి అడుగుతున్నాడు. చూడండి ఎంత మంచి ప్రార్థన. అవునండి, ఈ లోభానికి ఆశించి, లాభాలకు ఆశించి, ధనానికి ఆశించి మన హృదయాన్ని వాటి వైపు త్రిప్పితే మనము దేవుని కట్టడలను ఆచరించలేం, పాటించలేం, ఆజ్ఞలను మీరుతాం, అప్పుడు పాపము చేస్తాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఇటువంటి ప్రార్థన మనము కూడా చేసుకొని ధనం కాదు ప్రాధాన్యత, దేవునికి మన హృదయాన్ని ప్రాధాన్యతగా ఇద్దాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. చూడండి, వ్యర్థమైనవి లోకంలో ఎన్నో ఉన్నాయి. యోహాను రాసిన పత్రికలో ఉంటది. నేత్రాశ, జీవపుటంబము, శరీరాశ, ఇవన్నీ కూడా మనల్ని సాతాను వైపు త్రిప్పుతూ ఉంటుంటాయి. ఇవి దేవుని నుండి పుట్టినవి కాదు, ఇవి సాతాను నుండి పుట్టినవి, అపవాది నుంచి వచ్చినవి అంటాడు. కాబట్టి ఈ వ్యర్థమైనవన్నీ కూడా ఈ లోకాశల్లో ఉంటాయి. కాబట్టి వ్యర్థమైన వాటిని మనము మన హృదయాన్ని వాటి వైపు త్రిప్పకుండా దేవుని వైపు, దేవుని రాజ్యం వైపు, మొదట తన నీతిని, తన రాజ్యాన్ని మనం వెతికినట్లయితే మనము దీవెన పొందుతాం, ఆశీర్వాదం పొందుతాం, హృదయంలో శాంతి కలిగి, పవిత్రత కలిగి జీవించగలుగుతాం. కాబట్టి వ్యర్థమైన వాటి యందు నా మనసును పెట్టకుండా ఉండేటట్లుగా, లేకపోతే నా కన్నులు త్రిప్పివేయం ప్రభువా అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడండి. నిజమండి, ఇవన్నీ మనం ప్రార్థనలో చేయవలసిన ముఖ్యమైన అంశాలు. హల్లెలూయా. నీ మార్గములలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపుము. ప్రభువా, నన్ను ఎందుకు బ్రతికించాలి అంటే, నేను ప్రతిరోజు ఎందుకు చూడాలి, లేకపోతే నా జీవితంలో కొన్ని సంవత్సరాలు ఎందుకు నేను బ్రతకాలి అంటే నీ మార్గంలో నడుచుకోవడానికే ప్రభువా. నిజమండి, యేసు ప్రభువారు మార్గంలో మనం ఇక్కడ నడుచుకోవడానికే దేవుడు మనల్ని కొన్నాళ్ళు మనల్ని ఇక్కడ జీవింప చేస్తాడు. రక్షణ పొందిన వెంటనే మనం మరణించడానికి దేవుడు ఒప్పుకోడు. కొంతకాలం ఆయన మార్గాలను మనం తెలుసుకుని ఆయన మార్గాల్లో నడవటం ఇక్కడ అలవాటు అయితే పరలోక రాజ్యంలో రేపు ప్రొద్దుట ఆయనతో మనము ఉండగలుగుతాము, ఆయనతోనే సదాకాలము జీవించగలుగుతాం. కాబట్టి నీ మార్గాల్లో నడవటానికే నన్ను జీవింపచే తండ్రి అని ఎంత చక్కని ప్రార్థన కీర్తనకారుడు చేస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచును. దేవుని యొక్క వాక్యం అట మనుషులలో భయాన్ని పుట్టిస్తుందట. అవునండి, మనలో కూడా ఒకసారి భయాన్ని పుట్టిస్తుంది. మనము మనుషులమే కదా. యేసు ప్రభువుని నమ్మిన మనం ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మనుషులమే. కాబట్టి దేవుని యొక్క వాక్యం నేను పాటించగలనా లేదా, పాటించేంత భక్తి నాకుందా, ఇలాంటి ప్రశ్నలు మనకు వస్తూ ఉంటుంటాయి. ఆయన వాక్యము భయాన్ని కలగజేస్తుందట. అయితే నన్ను స్థిరపరచం ప్రభువా, నీ సేవకుడిని, లేకపోతే
ఒక విశ్వాస అయినా సరే నీ యొక్క మార్గంలో నడవటానికి, నీవు ఇచ్చిన వాక్యానికి నేను లోబడటానికి నన్ను స్థిరపరచుము తండ్రి అని చక్కని ప్రార్థన చేస్తా. అవునండి, భక్తిలో స్థిరత్వం ఉండాలి. దేంట్లోనైనా స్థిరత్వం ఉంటే వారు వర్ధిల్లుతారు, అభివృద్ధి చెందుతారు, మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే భక్తి జీవితంలో కూడా స్థిరమైన భక్తిని, స్థిరమైన ప్రార్థన, స్థిరమైన వాక్యం చదువుకోవటం, స్థిరంగా మనం ఉండటం, ఆరాధనకు వెళ్ళటం, మన ఇష్టానుసారమైన భక్తి కాకుండా దేవుని చిత్తానుసారమైన భక్తిని చేసి మమ్మల్ని స్థిరపరచుము తండ్రి, ఇదిగో స్థిరత్వాన్ని నాకు దయచేయమని కూడా దేవుణ్ణి అడగాలి. అట్టి రీతి అయిన ప్రార్థనలో ప్రతిరోజు మీరు చేసుకోండి. ఆత్మలోను అన్ని విషయాలను వర్ధిల్లుతారు. దేవుడు మీకు తోడుగా ఉండి ఆయన ఆజ్ఞల్లో మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుడు ఈ వాక్యంను దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా సరైన ప్రార్థన చేసుకునే జ్ఞానమును అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.